2025 నుంచి 2 డికేడ్స్ తర్వాత నీకు దూరంగా ఉన్న నీ డార్లింగ్తో మాట్లాడాలు ఏముండవు. జస్ట్ లోపల అనుకుంటే డేటా ట్రాన్స్ఫర్ అయిపోయింది, బ్రెయిన్ టు బ్రెయిన్ ఇంటర్ఫేస్. అక్కడి నుంచి 1 డికేడ్ బ్యాక్ వస్తే, అంటే త్వరలోనే నీ హాల్లో కూర్చొని నీకు దూరంగా ఉన్నవాడి 3D అవతార్తో మాట్లాడబోతున్నావు. అండ్ నీ ఎమోషన్కి మ్యాచ్ అయ్యేలాగా నీ వాయిస్ మాడ్యులేట్ అయ్యి అవతల వాడికి వినపడింది. ఇప్పుడు ప్రెజెంట్గా అంతా ఇన్స్టాంట్ మెసేజెస్ వయా వాట్సాప్, ఇన్స్టా, ఎక్స్ ప్లాట్ఫామ్, ఫేస్ టైమ్ అండ్ ఎక్సెట్రా. ఇక 1 డికేడ్ బ్యాక్కి వెళ్తే వీడియో కాల్స్కి స్కైప్ అండ్ మెసేజెస్ వయా ఫేస్బుక్ మెసెంజర్స్. బట్ అందరూ వాడలేకపోయారు. 2 డికేడ్స్ బ్యాక్ పర్ డే SMS లిమిట్తో 500 క్యారెక్టర్ షార్ట్ మెసేజెస్ ప్లస్ కీప్యాడ్ ఫీచర్డ్ ఫోన్స్ ఫెసిలిటీ ఉంది. మరి 3 డికేడ్స్ బ్యాక్ ల్యాండ్లైన్ ఫోన్ ఇస్ ఎ స్టేటస్ సింబల్, అందరి ఇళ్లలో ఉండదు. ఎవరికైనా ఫోన్ చేయాలంటే ఏ బూత్లోనో నుంచొని క్యూలో వెయిట్ చేయాలంతే. ఇక్కడి నుంచి ఇంకొక అడుగు వెనకలకి వెళ్తే ఫ్యాక్స్, ఇంకొంచెం వెనకలకి వెళ్తే టెలిగ్రాఫిక్ మెసేజెస్. అటు ఇటుగా అదే టైంలోకి పబ్లిక్ అవైలబిలిటీలోకి వచ్చిన ఆర్గనైజ్డ్ పోస్టల్ సర్వీస్. ఇది మన కమ్యూనికేషన్ టైం లైన్. అయితే నువ్వు గమనిస్తే పైన కోడ్ చేసిన మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్లో ఏ ఒక్కదానికి కూడా ఒక ఆర్గానిక్ హ్యూమన్ టచ్ ఫీల్ ఉండదు, ఒక్క రిటర్న్ లెటర్కి తప్ప. అప్పట్లో ఈ దేశ జనాభా రోడ్లని, బ్రిడ్జుల్ని, రైళ్లని నమ్ముకొని రిలేషన్స్ మెయింటైన్ చేయలేదు. జస్ట్ లెటర్స్తో లింక్స్ కుదుర్చుకుంటూ పోయారు. 25 పైస్ కాస్తో ఆగిపోయిన రోడ్లను దాటి ఎత్తైన శిఖరాలను ఎక్కి నీటిపైన తేలి ఊరూరు తిరిగి పోస్ట్ మెన్ సైకిల్ బెల్ సౌండ్తో అరుగు మీద ఎదురుచూపులకి ఎండుకాడు పడేలాగా ఆ లెటర్ సస్పెన్స్నో, సాడ్ న్యూస్నో, సర్ప్రైజ్నో, గుడ్ న్యూస్నో లేదా ఏ సెటిల్మెంట్నో స్లో మోషన్లో డెలివరీ చేసేది. ఇలా ఒక లెటర్ గత సమాచారాన్ని వర్తమానంలో అందించి భవిష్యత్తులో జ్ఞాపకంగా మిగిలిపోయేది. ఒక తెలివి తక్కువ ఫ్రెండ్తో జీవితకాలం జర్నీ కంటే ఒక ఇంటెలిజెంట్ ఎనిమితో 10 రోజులు తలబడినా చాలు, నేర్చుకోవాల్సిందేదో నేర్పించి లైఫ్ టైం సెటిల్మెంట్ చేస్తాడు. మనము ఇలాంటి ఒక ఫేజ్ని డీల్ చేసాం. బ్రిటిష్ వాడు భారత్ సరుకు సర్దుకోవడానికి చాలా సెల్ఫిష్గా ఇండియా అనే క్యాసెట్ని డెవలప్మెంట్ అనే ప్లేయర్లో పెట్టి 40 ఇయర్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఇండియాకి రైల్వేస్, ఆర్గనైజ్డ్ రోడ్వేస్, పోర్ట్స్, హార్బర్స్ అలాగే పోస్టల్ సిస్టమ్ అనే విజువల్స్ డిస్ప్లే అయ్యాయి. బ్రిటిష్ కార్పొరేట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ గైడ్లైన్స్ ఇంకా ఇండియాలో చూడాలని నీకు అనిపిస్తే ఒక్కసారి ఊర్లో ఎక్కడుందో వెతికి ఉన్న పోస్ట్ ఆఫీస్ గడప తొక్కాల్సిందే. పెద్ద సైజ్ రెడ్ బ్రిక్ ఆర్ వైట్ వాష్డ్ బ్లాక్స్తో కన్స్ట్రక్ట్ అయిన చాలా సింపుల్ అండ్ యూనిక్ బిల్డింగ్స్ అవి. హెరిటేజ్ పోస్ట్ ఆఫీసెస్ ఉన్నాయి ఇండియాలో, ముంబై, చెన్నై, కోల్కతా సిటీస్లో. ఇవి యూరోపియన్ అండ్ మొఘల్ ఆర్కిటెక్చర్ని మిక్స్ చేసి ఇండో సెరెసెనిక్ స్టైల్లో ఉంటాయి. వెడల్పైన ఆర్చెస్తో ఎంట్రన్సెస్, పైనుంచి చూస్తే సెంటర్లో పెద్ద డూమ్స్. ఇవి మొఘల్ అండ్ రాజ్పుట్ కన్స్ట్రక్షన్స్ నుంచి తీసుకున్న ఇన్స్పిరేషన్. పెద్ద పెద్ద పిల్లర్డ్ వరండాస్ అండ్ సన్లైట్ పడేలాగా విండో వెంటిలేషన్. లాంగ్ టేబుల్ని పార్టీషన్ చేస్తూ వుడెన్ క్యాబిన్స్ ఫర్ వర్కింగ్ స్టాఫ్. పబ్లిక్ సీటింగ్ కోసమని టేక్ వుడెన్ టేబుల్స్ లేదా చైర్స్. బయట కనపడే క్లాక్ టవర్, ఇదేమో యూరోపియన్ స్టైల్ వర్క్. ఈ హెరిటేజ్ పోస్ట్ ఆఫీసెస్ బయట నుంచేమో ఒక పెద్ద ప్యాలెస్ లాగా, లోపల మటుకు మనతో టైం ట్రావెల్ చేపించే మ్యూజియంస్ లాగా కనబడతాయి. ఇక బ్రిటిష్ స్టైల్ స్టాంప్ ప్యాడ్స్ అండ్ లాంగ్ హ్యాండిల్డ్ రౌండ్ సీల్స్ అయితే ఒక వింటేజ్ విజువల్. అయితే 1954లో ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ అఫీషియల్గా ఎస్టాబ్లిష్ అయ్యి పబ్లిక్ని కనెక్ట్ చేసింది, కానీ డెలివరీస్ అన్ని డిలేస్ అండ్ కన్ఫ్యూజన్సే. అందుకోసమని 15th ఆగస్ట్ 1972 శ్రీరామ్ బికాజీ వెలంకర్ అనే వ్యక్తి మోస్ట్ యాక్యురేట్ డెలివరీ కోసం 6 డిజిట్ పిన్ కోడ్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ద DNA ఆఫ్ డెలివరీ అడ్రస్. హీఈస్ ద ఫాదర్ ఆఫ్ పిన్ కోడ్. ఇదొక్కటే కాకుండా డెలివరీకి సరిపోయే ఛార్జెస్ని స్టాంప్ లాగా అతికిస్తాం. అలాంటి స్టాంప్స్ని కలెక్ట్ చేసే హాబీస్ ఫిలాటలీ. కొన్ని రేర్ స్టాంప్స్ అయితే lakhs to crores కాస్ట్లో ఉంటాయి. నీకు తెలుసా, నువ్వు ఏ గొప్ప పని చేయనక్కర్లా, స్టిల్ నీ ఫోటోతో అఫీషియల్గా స్టాంప్ రిలీజ్ చేయొచ్చు. జేబులో 300 ఉంటే పర్సనలైజ్డ్ మై స్టాంప్ కోసం పోస్ట్ ఆఫీస్లో అప్లై చేయి.
ఇక దాని వాడకం నీ క్రియేటివిటీ. అలాగే హైయెస్ట్ ఆల్టిట్యూడ్లో ఉన్న పోస్ట్ ఆఫీస్ ఈజ్ హికిమ్, హిమాచల్ ప్రదేశ్లో ఉంది. మ్యూల్స్ అండ్ యాక్స్ మీద వెళ్ళి డెలివరీ చేస్తాడు పోస్ట్ మ్యాన్. శ్రీనగర్ డాల్ లేక్ పైన ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ ఉంది విత్ ఫిలాటలీ మ్యూజియం. -60°C చలిలో డ్రాస్ పోస్ట్ ఆఫీస్ ఉంది ఇన్ లడాక్. అంటార్టిక్ కాంటినెంట్లో కూడా దక్షిణ్ గంగా అనే పేరు మీద 1990 వరకు ఒక పోస్ట్ ఆఫీస్ ఉండేది. ఇప్పుడైతే మైత్రి అండ్ భారతి అనే 2 రీసెర్చ్ స్టేషన్స్లో పోస్ట్ ఆఫీసెస్ ఉన్నాయి. అలా ఇప్పటికి కూడా 1.5 lakh పోస్ట్ ఆఫీస్ మెయింటైన్ చేస్తూ ఇండియన్ పోస్టల్ సర్వీస్ 1.4 బిలియన్ ఇండియన్ పాపులేషన్ గుండెల్ని ఒకదానితో ఇంకో దాన్ని కుట్టుకుంటూ పోతుంది. నువ్వు గమనించావో లేదో, 1000 ఫొటోస్ తీసుకుంటున్న సింగిల్ ఆల్బమ్ కూడా చేతిలో లేని రోజులు ఇవి. ఇన్స్టా మెసేజెస్లో ఇన్ఫర్మేషన్ ఇన్స్టెంట్గా అందిద్దేమో కానీ, బట్ లెటర్ని క్లోజ్గా మానిటర్ చేసి చూస్తే చేతి రాత బట్టి అవతల వ్యక్తి పరిస్థితి ఏంటో అర్థమైంది. ఆ పోస్ట్ కార్డు పైన కాఫీ కప్పు మరకో కన్నీటి చుక్కో కనపడచ్చు, వెతుకు. దాన్ని బట్టి అటు నీ బేగం బెంగమైనా పెట్టుకుందా లేకపోతే బలంగానే ఉందా అనే క్లారిటీ వచ్చేసిద్ది. లెటర్ అంటే రిటర్న్ స్క్రిప్టెడ్ ఎమోషనే కాదు, డాక్యుమెంటెడ్ ల్యాండ్మార్క్. ఏ వెకేషన్ అనో హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళిన నీ సెరీనా పాపకి ఇన్స్టెంట్ మెసేజ్తో ఏం పలకరిస్తావులే కానీ, ఇలా ట్రై చేసి చూడు ఈసారి. ఒక లెటర్ తీసి నీ బాధ ఏంటో అందులో రాసి, టు ద టౌన్ బ్యూటీ, డాటర్ ఆఫ్ స్టేషన్ మాస్టర్ ఆన్ డ్యూటీ, బిసైడ్ లార్జ్ ట్రిపాటి, లౌడేల్, ఊటీ. పిన్ కోడ్ ఈజ్ 643001 అని నీ పిల్లకి ఒక లెటర్ ఆ పోస్ట్ డబ్బాలో వేయి. ఈ డిజిటల్ లైఫ్లో ఇదొక స్లో అండ్ డిఫరెంట్ షోగా గుర్తుండిపోయింది మీ ఇద్దరికి. పొరపాటుగా ఎగ్జాక్ట్గా పిల్ల చేతికి అందిందే అనుకో, ఆ పోస్ట్ మ్యాన్ కూడా ఆ పిల్ల పైన ఒక కన్ను వేసాడని. లేదు, నీ 6 feet and 6 pack గాడికి ఒక పోస్ట్ కార్డు పైన సింగిల్ లైనర్లో హేయ్ అవునా అని రాసి పూసుకున్న ఆ లిప్స్టిక్తో బాటంలో ఒక చిన్న ప్రింట్ వేయి. కుర్రాడు కంగారు పడే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. ఏ లీవ్ లెటర్ అంటే చేతికి ఇవ్వాలా? ప్రిన్సిపల్కి పోస్ట్ కార్డు పంపు. ఇరిటేట్ అవుతాడో ఇంప్రెస్ అయిపోతాడో వెళ్ళిన తర్వాత ఆలోచిద్దాం. ఏమంటాడు? అది కూడా ఇన్ఫర్మేషనే. పిల్ల పుట్టి 10 రోజులు అయింది. పని మీద ఫ్లైట్ ఎక్కిన మీ ఆయన రావడానికి ఇంకో 10 వారాలు పట్టేలాగుంది. ఆ చిట్టి చిట్టి పాదాలని చేతుల్ని ఆర్గానిక్ డైలో ముంచి ఆ లెటర్ పైన ప్రెస్ చేసి పోస్ట్ డబ్బాలో వేయి. ఎవడొద్దన్నాడమ్మా నిన్ను? నెక్స్ట్ వీకే పప్పా ల్యాండ్ అవుతాడేమో. ఇలా ఏ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్లో లేని ఒక రా అండ్ రియల్ ఎమోషన్ లెటర్ మాత్రమే ఇవ్వగలదు. डाक सिर्फ पोस्टल नेटवर्क नहीं, हमारा खानदान का असली न्यूरल नेटवर्क है. वेरी सिंपल, डाक लेना, मन की बात लिखना, स्टैंप लगाना, भरोसा रख के वो लाल डब्बे में डालना, दिल से दिल तक रास्ता पड़ना. भेज. डाकघर भारत का पहला सोशल नेटवर्क. अदी